అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సాంప్రదాయం ఏంటి? జగనొచ్చి ఒక విషయం మీద ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత, వెంటనే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ, జగన్ చెప్పిందని సమర్థిస్తూ మాట్లాడుతుండేవాళ్ళు. కదా! కానీ చూడండి, గత 2 రోజుల క్రితం మావిగన్ మా విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే రాజధానిగా అమరావతిని తీసేసి మావిగన్ పెడతాం. ఈ మావిగన్ ఎజెండాతోనే మేము ఎన్నికలకి వెళతాం. మావిగనికి సపోర్ట్ చేసే వాళ్ళే మాకు ఓట్లేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. నిజానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన 3 క్యాపిటల్స్. ఇప్పుడు మారింది. ఒకే క్యాపిటల్, ఆ క్యాపిటల్ పేరు మావిగన్. 3 నగరాలను కలుపుతూ ఒక రాజధాని ఏర్పాటు చేయటం. అంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. ఈ మూడిటిని కలుపుతూ రాజధాని ఏర్పాటు చేయటం. ఇది జగన్ కొత్త కాన్సెప్ట్. మరి ఈ కాన్సెప్ట్‌కి సపోర్ట్ చేస్తూ మావిగన్ విధానంతోనే మేము ఎన్నికలకి వెళ్తాం. మా బాస్ చెప్పాడు అని సపోర్ట్ చేస్తూ బొత్స గారు ఏదో ఉత్తరాంధ్ర నుంచి, లేదు ఇంకెవరు తమ్మినేని సీతారాము, ఇంకా ఉన్నారు కదా పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది. ధర్మాన ప్రసాదరావు వీళ్ళంతా ఉత్తరాంధ్ర నుంచి. ఇక్కడ కృష్ణా, గుంటూరు నుంచి అయితే అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేషు వాళ్ళ పార్టీ నాయకులున్నారుగా. ఈస్ట్, వెస్ట్ నుంచి కూడా చాలామంది నాయకులున్నారుగా. రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి వీళ్ళంతా వరుసగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి గదా! మరెందుకు మాట్లాడట్లేదు? చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసలు జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రపోజల్‌కి సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడట్లేదు? గతంలో జగన్ ఏం మాట్లాడినా సరే వెంటనే చాలామంది బయటకొచ్చి మాట్లాడుతుండేవాళ్ళు. దాన్ని కంటిన్యూ చేస్తుండేవాళ్ళు. కానీ జగన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్‌ని కంటిన్యూ చేస్తూ, ఈ స్టేట్మెంట్‌ని సమర్థిస్తూ వరుస ప్రెస్ మీట్లు లేవు. మనకున్న సమాచారం మేరకు ప్రెస్ మీట్లు పెట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి నాయకుల మీద విపరీతమైన ప్రెషర్ ఉందంట. జగన్ మావిగన్ కాన్సెప్ట్‌కి సపోర్ట్ చేస్తూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టండి అని. కానీ పెట్టలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెట్టట్లేదు. మాకు కొద్దిగా టైం కావాలనో, లేదో మేము ఇంకా వేరే చోట ఉన్నామనో ఏదో సాకులు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టకుండా తప్పించుకుంటున్నారట. ఎందుకు తప్పించుకుంటున్నారంటే, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ వీళ్ళకి అర్థం కాలే. వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద మనం మాట్లాడితే మనం ప్రజల్లో విలనైపోతామేమో, బఫూనయిపోతామేమో, జోకర్ అయిపోతామేమో అనే ఒక భయంలో నుంచి ఎవడు మాట్లాడడానికి సిద్ధపడట్లేదు. చూడండి, మీరు కావాలంటే గత 2 రోజులుగా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ప్రెస్ మీట్ పెట్టారో మీరు గమనించండి ఒకసారి. లేదు. మామూలుగా అయితే ఎగబడాలి ప్రెస్ మీట్‌ల కోసం. ఒక కొత్త డెసిషన్ గదా! ఎగబడాలి. కానీ లేదు. లేకపోవటానికి ఉన్న రీజన్ ఏంది అంటే, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నచ్చలేదు, అర్థం కాలేదు, జీర్ణం కాలేదు. కానీ అలా అని జగన్‌ని ఎదిరించి జగన్‌కి నెగెటివ్‌గా మాట్లాడే అవకాశం ఆ పార్టీలో లేదు. ఉంటే జగన్‌కి సపోర్ట్‌గా ఉండాలి. లేకపోతే ఆ పార్టీ నుంచి బయటికి రావాలి. ఆ పార్టీ నుంచి బయటికి రావాలి అంటే మరి ఇంక అవకాశం ఎక్కడుంది? కూటమిలో ఉంది. కూటమిలోకి రానివ్వకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లేవి గూడా వాళ్ళు కూటమిలో చేరటానికి కొంత కూటమోళ్ళు వాళ్ళు అగ్రీ చేయరు. కాబట్టి మనసొప్పకపోయినా అక్కడే ఉంటూ కామ్‌గానైనా ఉండాలి అనే దాంట్లో ఉన్నట్టున్నారు మరి. థాంక్ యూ.